వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆదివారం పెట్రోల్ బంకులు బంద్ కాబోతున్నాయా? మే 14 నుంచి కొత్త నిబంధనలు అమలు కాబోతున్నాయా? దేశవ్యాప్తంగా 8 ప్రధాన రాష్ట్రాల్లో బంకులు మూసివేస్తున్నారు అంటూ ఒక తెలుస్తుంది. ఇక ఇంధన పొదుపు దిశగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే కూడా ఇంధన విషయంలో కేంద్రం చాలా స్ట్రిక్ట్ గానే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇక అందులో భాగంగానే ఈ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా అడుగులు వేస్తూ ఉంది. ఇప్పటికే ఈవీ వాహనాలు ప్రోత్సహించాలి అంటూ కూడా ఈవీ వాహనాలకు ప్రోత్సాహాలు అందిస్తూ ఉంది. ఇక అధికారిక ప్రకటన మాత్రమే వెలువట్టడానికి దూరం ఉంది. ఇక అధికారంగా కూడా ప్రకటన వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఇప్పుడు ఒక వార్త బయటకు వస్తుంది. దీని మీద సస్పెన్స్ కొనసాగుతుంది. పెట్రోలియం శాఖ నుంచి అయితే ఇక ఈ ఆదివారం బంద్ ఉండనుందా, ఏంటి, ఎటువంటి నిబంధనలు అమలు చేయబోతున్నారు అనే అంశం ఏదైతే పెట్రోలియం శాఖ నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఇంధన కొరతను అధిగమించేందుకు మాత్రం వినూత్న ప్రయత్నం చేసేందుకు కేంద్రం అయితే సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. త్వరలో కేంద్రం నుంచి కొన్ని మార్గదర్శకాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది. देना होगा क्योंकि दुनिया में पेट्रोल डीजल इतना ज्यादा महंगा हो गया है, पहले से कई गुना ज्यादा कीमतें बढ़ गई है। तो हम सबका दायित्व है कि पेट्रोल डीजल की खरीद पर जो विदेशी मुद्रा खर्च होती है, पेट्रोल डीजल बचाकर हमें वो मुद्रा भी बचानी है। ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఈ ఆదివారం బంద్ జరగబోతోందా పెట్రోల్ బంకుల వద్ద, ఏంటి పూర్తి డీటెయిల్స్? రేణుశ్రీ, ఆదివారం కూడా పెట్రోల్ బంకులు బంద్ చేయాలని చెప్పేసి కూడా కేంద్రం ఆ దిశగా ఒక ఆర్డర్ ఇవ్వబోతుందని చెప్పేసి కూడా గత కొద్ది రోజుల నుంచి ప్రచారం కొనసాగుతుంది. ముఖ్యంగా మే 14 తేదీ నుంచి కూడా కొత్తగా నిబంధనలు అమల్లోకి వస్తాయని చెప్పేసి కూడా దేశవ్యాప్తంగా 8 ప్రధాన రాష్ట్రాల్లో కూడా బంకులు మూసివేతకు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దీనిపైన ఒక కసరత్తు చేస్తూ ఉందని తెలుస్తుంది. ఏదైతే ఇంధనం పొదుపు దిశగా కూడా అడుగులు వేస్తా ఉంది కేంద్రం. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇంధన నిల్వలు ప్రస్తుతం చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి దీన్ని పొదుపు చేసే విధంగా కూడా అందరూ వెహికల్స్ ని కూడా తగ్గించాలి అని చెప్పేసి కూడా తాను స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేవలం 2 వాహనాలతో ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి. పూర్తి స్థాయిలో అందరూ కూడా అన్ని రాష్ట్రాలు కూడా ఇవి పాటించాలి, ఎవరు కూడా భారీ కాన్వాయ్లతో వెళ్ళకూడదు, ఇంధనాన్ని పొదుపు చేసుకోవాలా, అంత సెక్యూరిటీ అవసరం లేదు, అన్ని వాహనాలు కూడా అవసరం లేదు, ఆ దిశగా కూడా అన్ని రాష్ట్రాలు సహకరించాలని చెప్పేసి ముఖ్యంగా ఇంధనం సంబంధించినటువంటి ఒక సంక్షోభం ముంచుకొస్తుందని మనం చూడాలి. కేంద్రం ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలు ఒకసారి మనం పరిశీలించుకుంటే గతంలో పెట్రోల్ బంకులు కొరతలేక చాలా ఇబ్బంది పడినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కాబట్టి ఆదివారం రోజున ఒక రోజు బంద్ పాటిస్తే పూర్తి స్థాయిలో ఇంధన నిల్వలు కాస్త మనకు పెరిగేటువంటి అవకాశం ఉంది, ఇంకొద్ది రోజులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఉన్నటువంటి ఇంధనాన్ని పొదుపుగా వాడాలనే లక్ష్యంతో కూడా ఆదివారం రోజు బంద్ చేయాలని చెప్పేసి కూడా ఆలోచన జరుగుతోంది. దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. కానీ పూర్తి స్థాయిలో మరికొద్ది రోజులున్నట్టు రేపు లేదా ఎల్లుండి దీనిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతోంది. ముఖ్యంగా పెట్రోలియం శాఖ నుంచి కూడా ఇంకా ఈ అంశం పైన కూడా ఇంకా క్లారిటీ రాలేదని చెప్పొచ్చు. త్వరలో కూడా కేంద్రం నుంచి కొన్ని మార్గదర్శకాలు వచ్చేటువంటి అవకాశం కనపడుతోంది. మల్లికార్జున్, మనం ఇప్పుడు ప్రధాని మోదీ కాన్వాయ్ విషయంలో చూసినా గానీ ఆ కాన్వాయ్ లో వెహికల్స్ తగ్గించి కేవలం 2 వెహికల్స్, ఈ విధంగా కూడా ప్రధాని నుంచి ఒక పొదుపు మంత్రం అనేది స్టార్ట్ అయిపోయింది. దీంతో అంటే త్వరలోనే కేంద్రం నుంచి కొన్ని కీలకమైన మార్గదర్శకాలు, ఇప్పటికే ఈవీ ప్రోత్సాహాలు కానీ ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఇక ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వీటన్నిటికి సంబంధించి ఒక కీలకమైన సూచనలు వచ్చే ఛాన్స్ ఉందా, ఏంటి, దీని గురించి అసలు ఎటువంటి మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? శ్రీ, ఖచ్చితంగా కూడా ఒక సంక్షోభం అన్నది ముంచుకొస్తుందని ముందస్తుగానే ప్రధాని మనకు చెప్తున్నట్టుగా భావించాలి. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు కూడా ఇంధనం పొదుపు చేయాలని చెప్పేసి కూడా క్లియర్ కట్ గా ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా కూడా మనకు అక్కడి నుంచి వచ్చేటువంటి ఈ ఇంధనం ఏదైతే ఉంటుందో పూర్తి స్థాయిలో దాన్ని రాక చాలా ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి. ప్రత్యామ్నాయ మార్గాలు ఇప్పటికే అన్వేషిస్తూ ఉన్నారు ఇక్కడికి రావడానికి అన్ని అంశాల్లో కూడా. ఈ క్రమంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి నిల్వలను కాపాడుకుంటూ వస్తే కనుక
కనుక తర్వాత మనం పక్క రాష్ట్రాల ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాటిని వచ్చేంత వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఇంధనాన్ని పొదుపు చేసుకోవాలన్న లక్ష్యంతో కూడా స్వయంగా ప్రధానమంత్రి తన ఈ పొదుపు అంశంలో కూడా మొదట తనే ముందుకు వచ్చి వాహనాలన్నింటినీ కూడా కుదించుకొని కేవలం 2 వాహనాల్లో కూడా ఆయన వచ్చి తర్వాత అందరికీ కూడా మీరందరూ కూడా ఇదే విధంగా నడుచుకోవాలని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తే ముందు అయితే ఒక సంక్షోభం రాబోతుంది పూర్తి స్థాయిలోని క్లియర్ కట్ గా ఇండికేషన్ ఉంది. దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు, కానీ పూర్తి స్థాయిలో వచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే బంగారం విషయంలో కూడా క్లియర్ కట్ ఒక ఇండికేషన్ పరిస్థితి, అదేవిధంగా ఇంధనం పొదుపు విషయంలో కూడా ఒక క్లియర్ కట్ గా ఇండికేషన్ తన మాటల్లో బయటకు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఇంధనం విషయంలో చాలా జాగ్రత్తలు, అంటే ముందు ఈ పెట్రోల్ ప్రస్తుతం నిల్వలు కనుక అయిపోతే తర్వాత ప్రత్యామ్నాయ మార్గం ఏంటనే దానిపైన కూడా ఒక ఆందోళన కూడా ఇప్పుడు అందులో నెలకొన్నటువంటి పరిస్థితి. అందరూ కూడా ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రులకు కూడా ఆదేశాలు ఇచ్చారు, ఎవరు కూడా భారీ కాన్వాయ్ తో వెళ్ళకూడదు, పెట్రోల్ ని చాలా పొదుపుగా వాడుకోవాలి, డీజిల్ చాలా పొదుపుగా వాడుకోవాలని చెప్పి ఇప్పటికే క్లియర్ కట్ గా ఆదేశాలు కూడా అందరికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అధికారికంగా మరికొద్ది రోజుల్లో ఈ అంశాలపైన కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ మల్లికార్జున్. ఇక త్వరలోనే కేంద్రం నుంచి దీని మీద ఒక క్లారిటీ రానుంది. అంటే ఈ పెట్రోల్ బంకులు ఆదివారం క్లోజ్ చేయనున్నారు. ఇదంతా కూడా ఇంధనాన్ని పొదుపు చేసేందుకు ఇటువంటి మార్గదర్శకాలన్నీ రానున్నాయంటూ కూడా కొన్ని రోజులుగా వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ అంశం మీద ఒకవేళ మార్గదర్శకాలు కనుక వచ్చే అవకాశం ఉంటే ఎటువంటి మార్గదర్శకాలు ఇవ్వనున్నారు ఏంటి అనేది కూడా ఇదంతా కూడా త్వరలోనే రాబోతోంది.